మనకి కేపీహెచ్బి బస్ స్టాండ్కి హాఫ్ కిలోమీటర్ రేడియస్లోను, అండ్ ఉషా ముళ్ళపూడి రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో, అండ్ మనకి జేఎన్టీయు కేపీహెచ్బి జేఎన్టీకి ఓన్లీ 1 కిలోమీటర్ రేడియస్, అండ్ కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న 2 BHK ఫ్లాట్ ఒకటి చూద్దాం. ఇది కేపీహెచ్బి బస్ స్టాప్కి బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో ఉంది. ఇది ఇక్కడ మనం చూడొచ్చు 30 ఫీట్ రోడ్ ఇది. ఈ బిల్డింగ్ ఆపోజిట్, ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇది నార్త్ ఎంట్రన్స్. ఇది మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. బిల్డింగ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ టోటల్గా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి నార్త్ సైడ్ మొత్తం ఎక్కువ ఓపెన్ స్పేస్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 20 years ఓల్డ్ ఫ్లాట్. ఇది 2 BHK వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకి సెక్యూరిటీ అండ్ వాచ్మెన్, మంజీరా, ఇప్పుడు మనం చూస్తుంది వైట్ కలర్ కార్ పార్క్ చేస్తుందంతా కూడా అది మంజీరాకి సంబంధించిన ట్యాంక్. ఇక్కడ కార్ పార్కింగ్, ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ అండ్ వాచ్మెన్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి. ప్రైమ్ లొకాలిటీలో మనకి ఈ 2 BHK ఫ్లాట్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2 BHK 1050 SFTతో ఉన్న 2 BHK ఫ్లాట్కి మనం లోపల చూద్దాం ఎట్లా ఉందో. ఈ ఎంట్రన్స్ ఇది. వాళ్ళు ఓన్గా వుడ్ వర్క్ అయితే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓన్గా చేయించుకోవడం జరిగింది. ఇది ఎంట్రన్స్ డోర్. అండ్ ఇప్పుడు మనం చూసేది ఇది హాల్. ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ మనకి వెళ్ళగానే హాల్. ఇది చాలా నీట్గా కంప్లీట్ ఇల్లు మొత్తం నీట్గా పెయింటింగ్ అది వేసి మంచి వుడ్ వర్క్తో అయితే ఉంది. మనం చూడొచ్చు హాల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ఇది టీవీ యూనిట్ ఏరియా. స్పేసెస్గా ఉన్న ఇది ఒక మనకు హాల్, మంచిగా స్పేసెస్గా ఉన్న హాల్. ఇది మనకి 20 years ఓల్డ్ అయి ఉండొచ్చు, కానీ బిల్డింగ్ వైజ్ కానీ ఫ్లాట్ వైజ్ కానీ అసలు ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా వెరీ గుడ్ కండిషన్లో ఉంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఇన్ కేపీహెచ్బి ఏరియా అని చెప్తాను. మన హాల్లోంచి మనం వెళ్తే ఇదంతా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఇది హ్యాండ్ వాష్ సెక్షన్. హ్యాండ్ వాష్ సెక్షన్కి పైన మనం చూసినట్టయితే స్టోరేజ్. హౌస్ మొత్తం చాలా నీట్గా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు తీసుకున్నప్పటి నుంచి కూడా. ఇది సెకండ్ ఓనర్ వీళ్ళు. ఇక్కడ మనం చూస్తే కార్నర్లో కూడా వుడ్ వర్క్ చూడొచ్చు. వాళ్ళు మైక్రోవేవ్ ఇవన్నీ పెట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఆ వుడ్ వర్క్ని. ఇంకా టీవీ యూనిట్ దగ్గర ఏదైతే బెటర్ వుడ్తో వీళ్ళు చేసుకున్నారో ఇక్కడ కూడా డైనింగ్ ఏరియాలో కూడా మనం చూడొచ్చు. అండ్ ఇది కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ మనం చూస్తున్నాం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మంజీరా ఉంది. అండ్ ఈ బిల్డింగ్కి మంజీరాతో పాటు మనకి బోర్ కూడా ఉంది. 24 hours వాటర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, స్పేషియస్గా ఉంది అండ్ కంప్లీట్ స్టోరేజ్ విత్ వుడ్ వర్క్. ఏదైతే స్టోరేజ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉందో
ఆ స్టోరేజ్ మొత్తానికి వుడ్ వర్క్ అయితే ఉంది. చూడొచ్చు మనకి కనిపిస్తుంది అంతా కూడా స్టోరేజ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. వీళ్ళు ఉండేది ఇద్దరే వాళ్ళు, సో చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. ఈ ఫ్లాట్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే మా ఛానల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లోనే ఇది ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్లో మనకి ఎట్లా అంటే పైన వాటర్ స్టోరేజ్. అది ఇన్ కేస్ ఎప్పుడైనా వాటర్ స్టోర్ చేసుకోవడం అంటే ఎప్పుడైనా వాటర్ అయిపోతే మనకి ప్రాబ్లం ఉండకుండా ఉండాలని చెప్పి ముందే స్టోరేజ్ కోసం పెట్టుకున్న వాటర్ ట్యాంక్ అది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, కంప్లీట్ వుడ్ వర్క్. మనకి టీవీ యూనిట్ అయితే కానివ్వండి, అండ్ డైనింగ్ ఏరియాలో కార్నర్ సెల్ఫ్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి వుడ్ వర్క్తో ఉన్నవి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న హౌస్ ఇది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్ వాష్ సెక్షన్ అండ్ కామన్ వాష్ ఏరియా మనకు కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా నుంచి మనకి ఇక్కడ కిచెన్లోకి వెళ్ళొచ్చు. కిచెన్లో కూడా చూసుకుంటే కంప్లీట్ వుడ్ వర్క్ ఇది. ఆ స్టోరేజ్ కానీ కంప్లీట్గా అన్నిటికీ వుడ్ వర్క్ అయితే హౌస్ మొత్తం వుడ్ వర్క్ ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న హౌస్ ఇది. మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇది జస్ట్ రెడీ టు మూవ్ హౌస్. ఇది మనకి కిచెన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది యూటిలిటీ ఏరియా. ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా. ఇక్కడ వీళ్ళు వాషింగ్ సెక్షన్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకుని ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియాలో ఈ కార్నర్లో వాళ్ళు పెట్టుకుని యూజ్ చేసుకుంటున్నారు. అంతా కూడా కంప్లీట్ క్లోజ్డ్ గ్రిల్స్తో మనం చూడొచ్చు, కంప్లీట్ సెక్యూర్డ్తో. సరౌండింగ్స్ ఇదంతా కూడా ప్రైమ్ ఏరియా. మనం చూసుకున్నట్లయితే ఈ కంప్లీట్గా ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. దొరకని ఫెసిలిటీ అయితే ఏముండదు. సూపర్ మార్కెట్స్ అయితే కానివ్వండి, మూవీ థియేటర్స్ కానీ ఏదైనా సరే మనకి అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇక మనం చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ ఇది. సెకండ్ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే మనకి కంప్లీట్ స్టోరేజ్ అంతా కూడా వుడ్ వర్క్ ఉంది, మనం గమనించవచ్చు. ఇది కంప్లీట్గా మనం వుడ్ వర్క్తో ఉన్న హౌస్ ఇది. అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్ హౌస్ కేటీహెచ్బి. కంప్లీట్గా ఇది విండోస్ కూడా మెస్సెస్. అండ్ ఇది యాక్చువల్లీ బాల్కనీ. వీళ్ళు ఒక పూజ గది కింద వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈ బాల్కనీ అంతటికి కూడా గ్లాస్ ఫిట్ చేయడం అయితే జరిగింది, ఒక రూమ్ కింద యూజ్ చేసుకుందామని. ఫర్దర్గా మనం ఇది బాల్కనీని ఇక్కడ ఇవన్నీ మనకి బయట నుంచి చూస్తే వ్యూ చూడొచ్చు మన బాల్కనీ నుంచి.
ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా ఈ హౌస్కి కంప్లీట్ వెంటిలేషన్ ఉన్న హౌస్ ఇది. వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేదు. మనకి ఆ బాల్కనీ నుంచి కూడా డైరెక్ట్గా మనం హాల్లోకి వచ్చేయచ్చు. బాల్కనీకి హాల్కి అటాచ్డ్గా మనకి డోర్ చూడొచ్చు. ఇది పైనుంచి మనం చూస్తే ఏరియల్ వ్యూ ఇది కంప్లీట్గా ప్రైమ్ ఏరియాలో ఉంది. ఎవరికైనా హౌస్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది 1050 SFTలో KPHB ప్రైమ్ ఏరియాలో ఉంది. KPHB బస్ స్టాప్కి 1/2 కిలోమీటర్లోనే ఉంది. ఎవరికైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వెంకటేష్ 8074 650 388. థ్యాంక్ యూ సో మచ్.